మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అక్షయ తృతీయ రోజు మందార చెట్టు కనిపిస్తే ఇలా చెయ్యండి, చాలు ధనం వస్తూనే ఉంటుంది. అక్షయ తృతీయ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది బంగారం, వెండి మరియు లక్ష్మీదేవి అనుగ్రహం. ఈ పర్వదినం నాడు మనం చేసే ప్రతి చిన్న పని కూడా అక్షయం అవుతుందని, అంటే అది ఎప్పటికీ తరగని ఫలితాన్ని ఇస్తుందని మన పెద్దలు మరియు పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజున మీకు ఎక్కడైనా మందార చెట్టు కనిపిస్తే మీరు అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే ఆ చెట్టు దగ్గర చేసే ఒక చిన్న పరిహారం మీ జీవితంలోని ఆర్థిక కష్టాలను తుడిచిపెట్టి మీ ఇంటిని ధన, కనక వస్తు వాహనాలతో నింపేస్తుంది. సాధారణంగా మనం మందార చెట్టును కేవలం ఒక అలంకారపు మొక్కగా లేదా పూల కోసం పెంచుకునే చెట్టుగా మాత్రమే చూస్తాం. కానీ ఆధ్యాత్మికంగా మందార చెట్టుకు ఉన్న శక్తి అనంతం. ఈ చెట్టును పురాణాలలో జపా కుసుమం అని పిలుస్తారు. దేవతలకి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ పుష్పం సాక్షాత్తు శక్తి స్వరూపం. మందార చెట్టు ప్రతి కొమ్మలోనూ, ప్రతి ఆకులోనూ ఒక దివ్యమైన ప్రకంపన దాగి ఉంటుంది. మందార చెట్టు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మందార చెట్టు కేవలం అందానికి మాత్రమే కాదు, అది సానుకూల శక్తికి ఒక పవర్ హౌస్ వంటిది. వాస్తుశాస్త్రం ప్రకారం కూడా ఇంట్లో మందార చెట్టు ఉండటం వల్ల ఆ ఇంట్లోని మనుషుల మధ్య విభేదాలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు మందార చెట్టు దగ్గర చేసే ఎటువంటి పరిహారాలైనా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి గనుక మనం ఈరోజు మందార చెట్టును ఆశ్రయిస్తే మన కష్టాలన్నీ ఆ చెట్టు ద్వారా విశ్వంలోకి కలిసిపోయి మనకు శుభ ఫలితాలు లభిస్తాయి. మరింతకీ ఈ అక్షయ తృతీయ రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరిచిపోవద్దు. ఇక అసలు విషయంలోకి వస్తే మందార చెట్టు చాలా శక్తివంతమైనది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉండే అతిపెద్ద కోరికలు రెండు. ఒకటి అప్పులు తీరడం, రెండు సంపాదన పెరగడం. ముందుగా మందార ఆకును ఉపయోగించి మనం మన జీవితంలోని అప్పుల బాధలను ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటి పరిహారం అప్పుల బాధల నుండి విముక్తి పొందడం కోసం. ఈ రోజుల్లో అప్పు లేని మనిషిని చూడడం చాలా కష్టం. అది చిన్న అప్పు కావచ్చు, లేదా వ్యాపారం కోసం చేసిన పెద్ద అప్పు కావచ్చు. ఏదేమైనా అప్పు అనేది ఒక మానసిక ఒత్తిడి. ఎంత సంపాదించినా వడ్డీలకే సరిపోతుంటే, అసలు తీరక ఇబ్బంది పడుతుంటే అక్షయ తృతీయ నాడు ఈ మందార ఆకు పరిహారం మీకు ఒక వరంలా మారుతుంది. అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పసుపు రంగు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించండి. ఎందుకంటే ఈ రంగులు ధన ఆకర్షణను పెంచుతాయి. తర్వాత ఒక మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీ ఇంటి దగ్గర చెట్టైనా పర్లేదు, లేదా వేరే ఇంటి వారి దగ్గర ఉన్న మందార చెట్టైనా పర్లేదు. చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు భక్తితో నమస్కరించి మీ ఆర్థిక సమస్యలను, మీ అప్పుల బాధలను మనసులోనే విన్నవించుకోండి. ఆ చెట్టు నుండి ఎక్కడా రంధ్రాలు లేకుండా, మచ్చలు లేకుండా ఒక ఆరోగ్యకరమైన మందార ఆకును కోసి తీసుకురండి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఆకును పవిత్రమైన గంగాజలంతో లేదా మంచినీటితో శుభ్రం చెయ్యండి. మీ పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ మందార ఆకును ఉంచండి. ఇప్పుడు ఈ ఆకు మీద మీ గుప్పెటి పట్టేంత కందిపప్పును పోయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కందిపప్పు కుజగ్రహానికి సంకేతం. అప్పుల బాధలకు, భూమికి సంబంధించిన సమస్యలకు కుజుడే కారకుడు. కుజబలం తక్కువగా ఉన్నప్పుడు లేదా కుజదోషం ఉన్నప్పుడు మనిషి అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. ఆ ఎర్రటి కందిపప్పును మందారాకు మీద పొయ్యడం వల్ల కుజ అనుగ్రహం కలుగుతుంది. ఆ కందిపప్పు పైన ఒక చిన్న బెల్లం ముక్కను ఉంచండి. ఆపై కొంచెం పసుపు, కుంకుమ వేసి కళ్ళు మూసుకొని మా అప్పుల బాధలు తొలగుగాక అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. ఈ పరిహారం వల్ల మీలో ఉన్న ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి అప్పులు తీర్చడానికి కావలసిన కొత్త దారులు కనిపిస్తాయి.
ఈ ఆకును ఆ రోజంతా అంటే 24 గంటల పాటు అలాగే పూజా గదిలో ఉంచి మరుసటి రోజు ఉదయం తీసి ఎవరూ తొక్కని చోట లేదా పారే నీటిలో విడిచిపెట్టండి. ఇలా చెయ్యడం వల్ల అక్షయ తృతీయ ప్రభావంతో మీ అప్పులు త్వరలోనే తీరిపోతాయి. ఇక రెండవ పరిహారం ధన సంపాదన పెరగడం మరియు బంగారం కొనే యోగం కలగడం కోసం. అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరికి ఉండే కోరిక బంగారం కొనడం. కానీ కొందరికి ఆర్థిక పరిస్థితుల వల్ల అది సాధ్యం కాకపోవచ్చు. మరికొందరికి డబ్బు వచ్చినా చేతిలో నిలవదు. లక్ష్మీదేవి చంచలమైనది అంటారు. కానీ ఆ లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే, మీ సంపాదన నిరంతరం పెరుగుతూ ఉండాలంటే ఈ రెండో పరిహారం చేయండి. దీనికోసం కూడా మీరు ముందు చెప్పుకున్నట్టు అక్షయ తృతీయ నాడే ఒక మందార ఆకును సేకరించాలి. ఆ ఆకును లక్ష్మీదేవి ముందు పెట్టి ఈ ఆకు మీద మీ గుప్పిట నిండా శనగలు వేయండి. శనగలు గురుగ్రహానికి ప్రతీక. గురుగ్రహాన్ని ధనకారకుడు అని పిలుస్తారు. మన జీవితంలో సంపద, గౌరవం, బంగారం కలగాలంటే గురుబలం అద్భుతంగా ఉండాలి. ఆ శనగల మీద కేవలం పసుపు మాత్రమే చల్లండి. పసుపు లక్ష్మీ స్వరూపం మరియు ప్రతికూలతను తరిమి కొట్టే శక్తి కలది. ఆ పైన కొన్ని ఆవాలు వేయండి. ఆవాలు దిష్టి దోషాలను, మీ ధన ప్రాప్తికి అడ్డుగా ఉన్న శక్తులను తొలగిస్తాయి. ఇవన్నీ వేశాక నా సంపాదన అక్షయమవ్వాలి, నా ఇంట్లో ధన ప్రవాహం పెరగాలి అని దృఢంగా అనుకోండి. అక్షయ తృతీయ రోజున విశ్వం చాలా శక్తివంతంగా ఉంటుంది. మీరు చేసే ఈ చిన్న సంకల్పం మందార ఆకు ద్వారా విశ్వంలోకి ప్రసారమై మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. గనుక ఈ ఆకును 24 గంటల పాటు అక్కడే వదిలేసి మరునాడు తీసి ఆ ఆకును, ఆకులోని వస్తువులను ఆవుకు పెట్టేయండి. ఆవులు లేకపోతే పక్షులకు గాని, చీమలకు గాని, కాకులకి గాని పెట్టేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ధన ఆకర్షణ పెరుగుతుంది, అనవసర ఖర్చులు తగ్గి బంగారం కొనే యోగం కలుగుతుంది. గనుక ఈరోజు మందార చెట్టు కనిపిస్తే మీ సమస్యను బట్టి ఈ రెండింటిలో ఏదొక పరిహారాన్ని చేసుకోండి. ఏ పరిహారం చేసుకున్నా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మందార చెట్టుని గృహలక్ష్మిగా భావిస్తారు. ఎక్కడైతే మందార చెట్టు నిగనిగలాడుతూ పూలతో విరబూస్తుందో అక్కడ వాస్తు దోషాలు ఉండవు. ఒకవేళ మీ ఇంట్లో మందార చెట్టు ఎండిపోతుంటే అది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుంటున్నది అని అర్థం. అక్షయ తృతీయ రోజున కొత్తగా మందార మొక్కను నాటడం కూడా చాలా శ్రేయస్కరం. ఇది మీ వంశాభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడుతుంది. మందార ఆకులో ఉండే నాడులు మన శరీరంలోని నాడులతో అనుసంధానం కాగల శక్తిని కలిగి ఉంటాయి. ప్రకృతి మనకు ఉచితంగా ఇచ్చిన ఈ సంపదను ఉపయోగించుకుని మన కష్టాలను పోగొట్టుకోవచ్చు. అప్పులు తీరడం అనేది కేవలం డబ్బుతోనే సాధ్యం కాదు. అది మన గ్రహస్థితి మరియు మన ఆలోచన విధానం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మందార ఆకుపై కందిపప్పు పెట్టినప్పుడు ఆ కందిపప్పులోని కుజశక్తి మరియు మందార ఆకులోని జీవశక్తి కలిసి మనలో ఒక రకమైన ధైర్యాన్ని, కార్యదక్షతను నింపుతాయి. దీనివల్ల మనం మన పనులను సమర్థవంతంగా పూర్తి చేసి అప్పుల నుండి బయటపడగలుగుతాం. అలాగే ధన సంపాదన విషయంలో కేవలం సంపాదించడం ముఖ్యం కాదు, వచ్చిన డబ్బు నిలబడటం ముఖ్యం. శనగలు మరియు పసుపు గురు లక్ష్మీ స్వరూపాలు. వీటిని మందార ఆకుపై ఉంచినప్పుడు అది మీ ఇంట్లోని దరిద్రాన్ని హరించివేస్తుంది. ఆయుర్వేదంలో మందార ఆకులు మరియు పూలు జుట్టు పెరుగుదలకు, గుండె సంబంధిత సమస్యలకు మందుగా వాడుతారు. అంటే ఇది శారీరక ఆరోగ్యాన్ని మరియు ఆధ్యాత్మిక సంపదను రెండింటినీ ఇచ్చే కల్పవృక్షం లాంటిది. మీరు ఈ పరిహారాలు చేసేటప్పుడు మందార ఆకును కోసే సమయం కూడా ముఖ్యం. అక్షయ తృతీయ రోజున సూర్యోదయం తర్వాత 2 గంటల లోపు లేదా సాయంత్రం సంధ్యా వేళలో ఈ ఆకును సేకరించడం ఉత్తమం. మధ్యాహ్నం వేళలో చెట్టును ఇబ్బంది పెట్టకూడదు. ఆకును కోసే ముందు చెట్టుకు నమస్కరించి, ఓ వృక్షరాజమా, నా కష్టాలు తీరడం కోసం నీ అనుగ్రహం కావాలి అని మనసులో వేడుకోండి. ఇలా చేయడం వల్ల ఆ ఆకులోని శక్తి మీకు పరిపూర్ణంగా లభిస్తుంది.
గనుక ఈ అక్షయ తృతీయ నాడు మీ మనస్సును నిర్మలంగా ఉంచుకొని మందార చెట్టును ఆశ్రయించండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇల్లు ఐశ్వర్యంతో తులతూగుతుంది. అప్పుల బాధలు అనే చీకటి తొలగిపోయి ధనలక్ష్మి అనే వెలుగు మీ ఇంట్లో ప్రవేశిస్తుంది. ఈ పవిత్రమైన రోజున మందార చెట్టు కనిపిస్తే అస్సలు వదులుకోకండి. చెప్పిన విధంగా పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని ఆశిస్తూ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. వైశాఖ శుద్ధ తదియని అక్షయ తృతీయ అని పిలుస్తారు. ఈ రోజే కృతయుగం ప్రారంభమైనట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతుంది. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు కూడా ఇదే. మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం ఇదే. అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు జన్మించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. విష్ణువుకి సరిసమానమైన అవతారం బలరాముడు జన్మించింది కూడా ఈ రోజే. త్రేతాయుగం మొదలైన పుణ్యతిథి కూడా ఇదే. పార్వతీదేవి అన్నపూర్ణదేవిగా అవతరించింది కూడా ఇదే రోజు. శ్రీకృష్ణుడు కుచేలుడికి సంపదలను ప్రసాదించింది ఈ రోజే. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరను ఇచ్చింది కూడా ఈ రోజే. అరణ్యవాసంలో పాండవులకు సూర్యుడు అక్షయ పాత్రను అనుగ్రహించిన రోజు కూడా ఇదే. ఒక పేదరాలు తన జోలలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె స్థితిగతులను దాతృత్వాన్ని గుర్తించి జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంత బంగారు ఉసిరికాయల వానని కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియనాడే. కనకధారా స్తోత్రాన్ని జాతికి అనుగ్రహించిన పర్వదినం ఇది. శివుని జటాజటం నుంచి విడుదలైన గంగ భూలోకానికి చేరిన రోజు కూడా ఇదే. వినాయకుడి సాయంతో వ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయటం మొదలుపెట్టిన సందర్భం కూడా ఇదే. పూరీ రథ నిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది. కుంభకోణం, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళితే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాన్నైనా నిశ్చయంగా జరుపుకోవచ్చు. ఈ రోజు వారము, వజ్యము, రాహుకాలం వగేలాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చు. అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైన ఫలితం వస్తుంది. ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:30 తదియ తిథి ప్రారంభమై ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 11 గంటల వరకు తదియ తిథి ఉంటుంది. అంటే ఏప్రిల్ 19వ తేదీన మరియు ఏప్రిల్ 20వ తేదీన ఈ 2 రోజుల పాటు అక్షయ తిథి పండుగను జరుపుకోవచ్చు. కానీ ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ 20వ తేదీన మాత్రమే అక్షయ తృతీయ పండుగను జరుపుకోవాలని మన వేద పండితులు సూచిస్తున్నారు. ఈరోజు మొదటిగా ఆడవారు సూర్యోదయానికి ముందే మీరు నిద్రలేవండి. చక్కగా నిద్రలేచిన తర్వాత ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా ఊడ్చేసుకొని వాకిలి అంతా కూడా శుభ్రంగా నీటితోటి కడుక్కొని తరువాత మంచిగా ముగ్గు పెట్టుకోండి. తర్వాత మీరు శుభ్రంగా స్నానం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి కుదిరితే తోరణాలు కూడా కట్టుకొని లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. అలాగే ఈరోజు స్నానం చేసే నీటిలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను వేసుకుని స్నానం చేయాలి. ఈ అక్షయ తృతీయ రోజు నీటిలో మీరు కాస్తంత గల్లుప్పును కానీ లేకపోతే 3 వేప ఆకులను కానీ వేసుకుని ఆ నీటితో మీరు స్నానం చేయాలి. ఏదైనా ఒక్కటి కలుపుకుంటే సరిపోతుంది. ఈ నీటితో మీరు స్నానం చేయడం వల్ల మీ శరీరమంతా పాజిటివ్ శక్తితో నిండిపోతుంది. ఉదయం సాయంత్రం 2 పూటలా ఇలా స్నానం చేస్తే తిరుగుండదు. ఇక ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే చాలు, మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. కాబట్టి ఈరోజు తప్పక లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల లోపే అక్షయ తృతీయ గడియలు ఉన్నాయి. కాబట్టి 11 లోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి. అలాగే ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే 2 యాలకులను బాగా దంచి అందులో కొద్దిగా గులాబీ నీరు, చిటికెడు గంధం పొడి కలిపి మెత్తగా నూరి దీన్ని మీ నుదిటిపైన బొట్టులాగా పెట్టుకోండి. ఇలా ఎవరైతే అక్షయ తృతీయ రోజున చేస్తారో అలాంటి వారికి ఎల్లప్పుడూ అదృష్టం కలిసి వస్తుంది.
ఇక భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతుంటే ఈ అక్షయ తృతీయ నాడు భార్యాభర్తలిద్దరూ గులాబీ రంగు వస్త్రాలు ధరించి విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళండి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే ఈ రోజున ఆడవారు కంటతడి పెట్టకూడదు. అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఆడవారు ఏడిస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో సమస్యలు, కష్టాలు ప్రారంభమవుతాయి. ఇక వ్యాపారాలు చేసేవారు ఒక ఎర్రటి వస్త్రంలో పసుపు అక్షింతలను మూటగట్టి మీ గల్లా పెట్టెలు పెట్టుకోండి. మీ వ్యాపారానికి దిష్టి తగలకుండా అఖండ లాభాలు కలుగుతాయి. అక్షయ తృతీయ రోజున ఏ చిన్న దానం చేసినా సరే కొన్ని వేల రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయండి. ఈ రోజున బంగారం లేదా ఇల్లు, కారు, ఆభరణాలు వంటి వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. మరి ఇంతటి విశిష్టత కలిగినటువంటి అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. ₹1,00,00,000 బంగారం కొన్న ఫలితం వచ్చి మీరు అపర కుబీరులుగా మారిపోతారు. అంటే అక్షయ తృతీయ రోజు అందరూ బంగారాన్ని కొనుక్కోలేరు. ఈ రోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది గనుక అలా బంగారం కొనలేని వారు బంగారానికి బదులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వస్తువును కొని తెచ్చుకుంటే చాలా మంచిది అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి అక్షయ తృతీయ రోజు ఏ వస్తువును కొనటం వలన బంగారం కొన్నంత ఫలితం వచ్చి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీకు సంవత్సరమంతా కలిసి వస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనడం ఒక ముఖ్యమైన ఆచారం. బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున పిసిరంత బంగారం కొన్నా సరే విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. ఈ రోజున బంగారాన్ని కొంటే మీ ఇంటి ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అని ఒక నమ్మకం ఉంది. మన పురాణాల ప్రకారం ఈ అక్షయ తృతీయ రోజుని కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనవంతుడిగా మారాడు. ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఇంతటి పవిత్రమైన అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందండి. ఈ అక్షయ తృతీయ రోజున ఆడవారు తలస్నానం చేసి ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి. ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ముఖ్యంగా గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరమంతా తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతారు. కుబేరుడు ఎలా అయితే ధనవంతుడయ్యారో అలాగే మీరు కూడా ధనవంతులవుతారు. అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నీటితో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించి హారతి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు, విపరీతమైన కుబేర యోగం మీ ఇంటికి వరిస్తుంది. ఇక అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా గల్లుప్పును కొనటం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. బంగారం కొనలేని వారు ఈరోజు ఉప్పును కొంటే బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి, సముద్రం నుండి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అటువంటి గల్లులుప్పును మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు పెట్టి పూజించడం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. దీనితో మీరు ఐశ్వర్యవంతులవుతారు. అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీనితో మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. అంతేకాకుండా ఈరోజు పసుపు కుంకుమలను కూడా కనీసం ₹1 ప్యాకెట్ అయినా సరే, ₹1 ప్యాకెట్ పసుపు, ₹1 ప్యాకెట్ కుంకుమ అయినా సరే తెచ్చుకుని లక్ష్మీదేవిని ఆ పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క శీఘ్రమైన అనుగ్రహం మీకు కలుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము బంగారం కొనలేకపోయామే అని బాధపడకుండా మీకు వీలైతే పసుపు, కుంకుమ, ఉప్పు తెచ్చుకుని పూజ గదిలో ఉంచి వీటితో మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు ఈ అక్షయ తృతీయ రోజున విశేషంగా ఒక చిన్న మట్టి కుండను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారో అలాంటి వారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మట్టి కుండను తెచ్చుకోండి. మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే భూములు కొనే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ అక్షయ తృతీయ రోజున ఇత్తడి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున దక్షిణావర్తి శంఖాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులుగా పిలుస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజున శంఖాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే
కటిక పేదవాడైనా సరే ధనవంతులవ్వక తప్పదు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో కొబ్బరికాయ ఒకటి. మన పురాణాల ప్రకారం స్వయంగా లక్ష్మీదేవి భూమిపైకి దిగివచ్చి కొబ్బరి చెట్లను తన చేతులతో నాటిందట. కాబట్టి కొబ్బరికాయకు ఎన్నో దైవశక్తులుంటాయి. ఈ అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయను కొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను సమర్పించండి. మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి విగ్రహం పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోలేని వారు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని తెచ్చుకోండి. ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మీ బంగారం ఆభరణాలను శుభ్రం చేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని పసుపు నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఈరోజు బంగారు ఆభరణాలు కొనలేని వారు వెండి వస్తువులనైనా కొని తెచ్చుకోవచ్చు. అలా కొన్నా కూడా అష్ట ఐశ్వర్యాల సిద్ధిస్తాయి. తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు. విష్ణువు ఉన్న చోట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. కనుక ఈ అక్షయ తృతీయ రోజు ఈ వస్తువుల్లో నుండి మీ వీలును బట్టి, మీ అవసరాన్ని బట్టి ఏదో ఒక వస్తువును తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొందండి. అంతేకాదు, ఈ రోజున విలువైన వస్తువులను కొనడం కూడా చాలా శుభకరంగా భావిస్తారు. ఈరోజు కొత్త ఇల్లు కొనడం, వాహనాలు కొనడం లేదా భూమిని కొనుగోలు చేయడం, రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం, కొత్త పనులను ప్రారంభించడం, వ్యాపారాల్లో పెట్టుబడులను పెట్టడం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి. ఈరోజు చేసే ఏ చిన్న కొనుగోలైనా సరే శాశ్వతమైన ఫలితాలనిస్తాయి. విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున పేదలకు సహాయం చేయడం కూడా చాలా ప్రత్యేకంగా భావిస్తారు. గోవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున గోమాతను ముట్టుకుని నమస్కారం చేస్తే 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది. అలాగే గోమాతకు ప్రదక్షిణాలు చేయడం, గోవుకు ఆహారాన్ని తినిపించడం చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఇక మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది. అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి. తులసి మొక్కను లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసిమాతకు నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ఎంతో పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజున ఒక చెట్టును తాకితే చాలు బంగారం కొనే యోగాలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది అని పెద్దలు చెప్తున్నారు. మరి ఈ చెట్టు ఏమిటంటే వేప చెట్టు. వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసంగా మనం భావిస్తాం. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన తిథి రోజున ఈ వేప చెట్టు విశ్వంలోని అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీని తనలోకి గ్రహిస్తుంది. ఈ శక్తిని మనం కేవలం ఆ చెట్టును తాకడం ద్వారా మన శరీరంలోకి పంపించుకోవచ్చు. లోకంలో ఎన్నో చెట్లు ఉన్నా వేప చెట్టుకున్న ప్రత్యేకత వేరు. దీనిని గ్రామదేవత అని, సర్వరోగ నివారిణి అని కూడా పిలుస్తారు. అక్షయ తృతీయ రోజున వేప చెట్టుకి విపరీత శక్తులు వస్తాయి. గనుక ఈ రోజున మీరు బంగారం కొనకపోయినా పర్లేదు. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ ఇంటి దగ్గరలో ఉన్న లేదా ఏదైనా దేవాలయంలో ఉన్న వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. వేప చెట్టును కేవలం ఒక ముక్కగా చూడకండి. అది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఆ చెట్టు మొదట్లో కొంచెం నీళ్లు పోసి పసుపు కుంకుమలు చల్లి వేప చెట్టుకి 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత మీ 2 చేతులతో ఆ వేప చెట్టును 11 సార్లు ప్రేమగా తాకాలి. ఇలా తాకడం వల్ల మీ శరీరంలోని ప్రతికూల తరంగాలన్నీ ఆ చెట్టు గ్రహించేస్తుంది. మన శరీరంలో ఉండే నాడీ మండలం ద్వారా ఆ వృక్షంలోని ప్రాణశక్తి మనలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల మీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు తొలగిపోయి ఒక రకమైన ప్రశాంతత లభిస్తుంది. ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం. ఆ నిర్ణయాలే మనల్ని ఉన్నత స్థితికి చేరుస్తాయి. అక్షయ తృతీయ రోజున ఈ వేప చెట్టు స్పర్శ మీకు బంగారు యోగాన్ని ప్రసాదిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. బంగారం కొనే యోగం రావాలంటే, మీ దగ్గర ధనం నిలబడాలంటే ఈ వేప చెట్టు అనుగ్రహం తప్పనిసరి.
వేప చెట్టు నుండి వెలువడే గాలి మన రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా మన చుట్టూ ఉన్న దిష్టి దోషాలను, అలక్ష్మీ ప్రభావాలను పటాపంచలు చేస్తుంది. దరిద్రం అనేది కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే కాదు, అనారోగ్యం, అశాంతి కూడా దరిద్రమే. వేప చెట్టు అలాంటి దరిద్రాలను పూర్తిగా తొలగించేస్తుంది. అంతేకాదు, ఈరోజు వేప చెట్టును తాకడం వల్ల ఆ అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధనానికి లోటు అనేది రాదు. గనుక ఈరోజు వేప చెట్టును తాకండి. తాకిన వెంటనే ఇంటికి వెళ్ళొద్దు. కాసేపు వేప చెట్టు నీడలో కూర్చొని ఒక 5 నిమిషాల తర్వాత ఇంటికి వెళ్ళండి. కుబేరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. మీరు గమనిస్తే పూర్వం ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉండేది. దానివల్ల ఆ ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు వచ్చేవి కావు. కానీ నేటి కాలంలో మనం ప్రకృతికి దూరమవుతున్నాం. అందుకే అక్షయ తృతీయ వంటి రోజుల్లోనైనా మనం తిరిగి ప్రకృతి వైపు వెళ్ళాలి. ఆ వేప చెట్టులో ఉండే కాస్మిక్ ఎనర్జీని గ్రహించి మన జీవితాలను బంగారుమయం చేసుకోవాలి. ఈరోజు వేప చెట్టును తాకితే వచ్చే అక్షయ తృతీయ నాటికి మీరు బంగారం కొనే స్థితికి చేరుకుంటారు. మీ ఆర్థిక ఇబ్బందులన్నీ మంచులా కరిగిపోతాయి. వేప చెట్టుకున్న ఆ దైవిక శక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఏర్పడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కనుక తప్పనిసరిగా అందరూ ఈ అక్షయ తృతీయ రోజు వేప చెట్టును తాకండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అక్షయ తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ఇలా చెప్పినట్లుగా పురాణాలలో ఉంది. పూర్వం దరిద్రుడు, ప్రియవాది, సత్యవంతుడు, దేవగురువు, జనభక్తుడు అయిన కోమటి ఉండేవాడు. అతడు ఒకనాడు వైశాఖ మాస శుక్లపక్ష తదియ మహత్యాన్ని పెద్దల ద్వారా విని అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవపూజ చేసి లడ్డూలు, విసనకర్రలు దానం చేశాడు. ఆ కోమటి తరువాతి జన్మలో కుశవతి నగరంలో ఒక ధనవంతుడైన క్షత్రియుని ఇంట్లో పుట్టాడు. ఆ జన్మలో కూడా అతడు దాన నిరతిని వీడలేదు. అంతగా దానం చేస్తున్నా అతని సంపద క్షయం కాకుండా అక్షయం అవుతూ ఉంది. ఇదంతా అక్షయ తృతీయ వ్రతాచరణ ప్రభావం అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ వ్రత విశేషాల గురించి చెప్పాడు. అక్షయ తృతీయ అంటే అక్షయమైన ఫలం ఇచ్చే తదియ అని అర్థం. ఈరోజు చేసే దానానికి, స్నానానికి అక్షయమైన ఫలం వస్తుంది. ఈ రోజున మీరు ఒక పండును దానం చేస్తే అక్షయ ఫలం వస్తుంది, అంటే ఆనందమైన ఫలం వస్తుంది. ఈరోజు నీటితో నిండిన కుండను దానం చేసిన లెక్కలేనంత ఫలితం వస్తుంది. లేదా వాటర్ బాటిల్స్ని దానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు. ఇలా అన్ని దానాలు చేయవచ్చు. మీ స్తోమతను బట్టి ఏ దానం చేసినా సరే దానికి అక్షయమైన ఫలితం వస్తుంది. స్తోమత ఉన్నవారు బంగారాన్ని దానం చేయండి. అంతేగాని బంగారాన్ని దయచేసి కొని దాచుకోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.